సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం అడిగింది అడిగినట్టు మన కోరికను తీర్చేటటువంటి చాలా పవర్ఫుల్ మంత్రము అండి. ఈ మంత్రాన్ని 11 సార్లు అనుకుంటే చాలు. ఇందులో ఆ మహావిష్ణువు నారాయణ స్వరూపమైన నామం కూడా కలిపి ఉంది కాబట్టి ఈ మంత్రానికి అంతటి శక్తి అనేది ఉందండి. ఈ యొక్క మనం అమ్మవారి నామాన్ని గనక మనం మంగళవారం, శుక్రవారాలు అయితే హోరా సమయంలో చేయవచ్చండి. లేదా బ్రహ్మ ముహూర్తంలో లేచిన తర్వాత చేయవచ్చు. అలాగే సాయంత్రం 9 నుంచి 10 టైంలో హోరా సమయంలో కూడా మనము ఈ మంత్రాన్ని చదవటం వలన చాలా చక్కటి అద్భుతాలు అనేవి మన అందరి జీవితాల్లో కలుగుతాయండి. చాలామందికి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సమస్యలు తీరటం లేదని, చాలా కష్టాల్లో కూరుకుపోయామని, మేము అనుకున్నట్టు జరగటం లేదని చాలామంది బాధపడుతూ భయపడుతూ కూడా ఉన్నారండి. వాళ్ళందరి కోసము అమ్మవారి యొక్క ఈ చక్కటి మంత్రాన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి. తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అడిగింది అడిగినట్టుగా, కోరింది కోరినట్టుగా అమ్మవారు తీరుస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి. చాలామంది జీవితాల్లో అద్భుతాలను నింపిన మంత్రము ఇది అని కూడా చెప్పుకోవచ్చు. కావాల్సింది మనకి నమ్మకము. అమ్మవారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని ఉపయోగించండి. అయితే ఈ మంత్రాన్ని మీరు బ్రహ్మముహూర్తంలో చేసేటట్టయితే పొద్దున్నే మీరు లేచిన తర్వాత, ఫ్రెష్ అయిన తర్వాత అమ్మవారికి దీపాన్ని వెలిగించుకొని మనము పంచదార కానీ బెల్లం కానీ ఒక చేతిలో మనం తీసుకొని, బెల్లం ముక్క తీసుకోండి ఫ్రెండ్స్. బెల్లం ముక్కను తీసుకొని అది చేతిలో పెట్టుకొని మీ హృదయం దగ్గర పెట్టుకొని మీ కోరికని అమ్మవారికి చెప్పుకొని ఈ యొక్క మంత్రాన్ని రాసినా, చదివినా, విన్నా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి ఎంతోమంది జీవితాల్లో కలిగించినటువంటి చాలా శక్తివంతమైన మంత్రము అండి. తప్పకుండా మీకు కష్టము ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా ప్రయత్నించండి. ఆ మంత్రము ఓం శ్రీం హం జాదస్థాయి నమః. ఓం శ్రీం హం జాదస్థాయి నమః. ఓం శ్రీం హం జాదస్థాయి నమః. ఓం శ్రీం హం జాదస్థాయి నమః అనే ఈ మంత్రాన్ని కనుక మీరు హోరా సమయంలో మంగళవారం, శుక్రవారాల్లో చదవండి. లేదా ప్రతి నిత్యము కూడా బ్రహ్మముహూర్తంలో చదవండి. లేదా రాత్రి నిద్రించే ముందైనా సరే అమ్మవారికి, చంటి పిల్లవాడు అమ్మకి ఎలాగైతే వాళ్ళ కష్టాన్ని చెప్పుకొని బాధపడతారో ఆ విధంగా మీ యొక్క కష్టాన్ని అమ్మవారికి తెలియజేసి ఈ మంత్రాన్ని చదవండి. అమ్మ చూపించే మిరాకిల్స్ అనేవి మీ జీవితంలో చాలా గొప్పగా ఉంటాయి అనడంలో మాత్రము సందేహం లేదండి. ఒకసారి ప్రయత్నించండి. తప్పకుండా మీ జీవితంలో మంచి అద్భుతాలు అనేవి కలిగి తీరుతాయి అనడంలో సందేహం మాత్రం లేదండి. జై వారాహి మాత. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత.